ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంఓఏలు కుదుర్చుకున్నారు, ఆకర్షించబడ్డాయని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఏంటి నిజంగానే ఇందులో ఎంత వాస్తవం ఉంది, మీరేమంటారు ఒక ప్రతిపక్షంగా? ఏయోటు వీక్షకులకు, రవి గారికి, అక్కడ బీజేపీ రవి గారికి, కాంగ్రెస్ శ్రీనివాస్ గారికి, అనాలసిస్ పశుపతి గారికి మరియు తెలంగాణ ప్రజలందరికీ శుభ సాయంత్రం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది మనం నీళ్లు, నిధులు, నియామకాలు. సరే, ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి అనేది ఒకరి సొంతం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ సార్ తెలంగాణకు నష్టం జరిగిందనే మనం తెలంగాణ కోరుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాలు కేసీఆర్ గారు దాదాపు 9.5 సంవత్సరాలలో నీళ్ళ గురించి ఒక ప్రాజెక్ట్ కట్టిండు. అదేవిధంగా మనకు కృష్ణానది మీద ఉండవలసిన వాటా కరెక్ట్ లేదు, దాని మీద కేసులు నడిచినాయి. అది నడుస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది. దాని కొరకు పోరాటం చేసారు, కొన్ని ప్రాజెక్టులు కట్టిర్రు, కొంతవరకు కంప్లీట్ అయినాయి, కొంత బ్యాలెన్స్ ఉన్నది. ఉద్యోగాలు 9.5 సంవత్సరాలలో 1,60,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు. 70,000 ఉద్యోగాలు ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చినాక ఇచ్చిన దాంట్లో 70,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందే ఉన్నాయి. వాళ్ళు కొత్తగా సరే 15,000-16,000 కలిపి ఇచ్చారు, అంతవరకే. తర్వాత ఉద్యోగాలు, నీళ్లు, నిధులు అంటావా, మనం భారతదేశంలో తెలంగాణ వచ్చిన తర్వాత అగ్రగామిలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని చూసినాం. ఆర్థికంగా అన్నిట్లో వచ్చిన సార్ అప్పుడు వచ్చిన భూముల రేట్లు ఎట్లా పెరిగినాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కేటీఆర్ ఉన్నప్పుడు ఎట్లా తెచ్చిండు అంటే తెలంగాణ ఒక రైజింగ్, ఒక మోడల్ అనేది ఒక పేరు వచ్చింది. అంటే 3 రంగాలలో ఎంతో కొంత అభివృద్ధి మనం వచ్చిన రాష్ట్రాన్ని, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ మన నిధులన్నీ ఆంధ్రప్రదేశ్ పోతున్నాయని తెచ్చుకున్న తెలంగాణలో కొంతవరకు మనం డెవలప్మెంట్ చేయగలిగినాం. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన దాన్ని కంటిన్యూ చేస్తూ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కృష్ణానది మీద ప్రాజెక్టులు ఉన్నాయి, బల్కాషర్లని ఒక నడుస్తుంది. అది యాక్చువల్గా ఆంధ్రకు లాభం, అది మనం ఒప్పుకోలే. వాళ్ళు పేరు మార్చి మళ్ళీ వేరే పేరు పెట్టుకుంటారు. అంటే బల్కాషర్ల కానీ వాటర్ ఇస్తే కృష్ణానది మీద మన తెలంగాణ వాటర్ వస్తుంది, మహారాష్ట్ర కర్ణాటక వస్తుందని వాళ్ళు పేరు మార్చుకుంటే కూడా దానికి యాక్చువల్గా మనం పోవద్దు, నేను పోవట్లేను అన్నాడు ముఖ్యమంత్రి, పోయిండు. అంటే మన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి పని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చేసిందో దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. కానీ ఎందుకో ముఖ్యమంత్రి గారు నేను తెలంగాణ కాదనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఆయన తెలంగాణకు సంబంధం లేదు అన్నట్టు ఆయన పనిచేస్తుండు. సరే, అభివృద్ధి అనేది ఒకరి సొంతం కాదు, కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఎవరైనా అభివృద్ధిలో ఎవరైనా పని చేయవలసిందే. సరే, ఇంతకుముందు పని జరిగింది, అభివృద్ధి జరిగింది. దేశంలో కూడా ప్రపంచంలో కూడా మన దేశం ముందంజ చేయబోతుంది. 4వ ప్లేస్ ఉన్నాం, ముందు ముందు మంచి ప్లేస్ కూడా వస్తాం. ఎందుకంటే భారతదేశంలో ప్రపంచంలో జనాభాలో మన ముందంజలో యువత మన దేశంలో ఎక్కువ ఉన్నది. మన దేశంలోనే కాదు, వేరే దేశంలో కూడా మన మేధావులు, విద్యార్థులు వివిధ రంగాలలో దూసుకుపోతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా చదువులో మన తెలుగు రాష్ట్రాలలో ముందున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అడ్వాన్స్ ఉంది. కాబట్టి దాన్ని కొనసాగించాలని మా ఉద్దేశం తప్ప ఏదైనా క్రిటిసైజ్ చేయాలని కాదు. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం. ఇప్పుడు సరే, మన మిత్రులు మాట్లాడుతూ ఆయన ఇంగ్లీష్ మీడియం చదవలేదు, భాష అంటే ఇంగ్లీష్ మీడియం వేరు, తిట్లు వేరు. ఇప్పుడు ఎందుకంటే పేగులు మెడలు వేసుకుంటాం, ఆ తొండలు లాగులు వేస్తాం, గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా. సరే ఉంటాయి, అందులో కూడా తిట్లుంటాయి. సన్యాసి అంటాం, దద్దమ్మ అంటాం, నీ తోలు తీస్తావు అంటాం. ఇవి కొన్ని పదాలు అనొచ్చు. అవునండి, మన పెద్దోళ్ళు కూడా మనల్ని అంటారు, అంటే పని చేయాలని సన్నాసి అంటాం. అంటే ఇప్పుడు మన కేసీఆర్ గారికి అదొక ఊత పదం, అది భూత పదం, అది భూత పదం కాదు, అది కొత్త పదాలు. ఏది గుడ్లతో ఈయన మాట్లాడేది ఏంటంటే కొంచెం ఎప్పుడు ఎవరు వినలేదు, అంటే అది నిరంకుశం కూడా కాదు, ఒక భయపెట్టే చిన్నపిల్లలు భయపెట్టే ఒక మాంత్రికులు ఉంటారు కదా, అట్లాంటి పదాలు. కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ పదాలు సన్నాసులు, దద్దమ్మలు అనేవి మామూలు అందరు వాడే పదాలే. పండబెట్టి తొక్కి పేగులు వెళ్ళేసుకుంటా అంటే అది ఏంటంటే పిల్లగాలు భయపడే భాష. అది అనేది ఏంటంటే ఓకే, నువ్వు అభివృద్ధిలో పోటీపడు చెయ్యి, చంద్రబాబు తోటి గురువును వెనకకు నెట్టి నువ్వు ముందుకు తీసుకురా, తెలంగాణలో ముఖ్యమంత్రి నువ్వు. తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ కంటే మంచి పనులు చేసి నువ్వు కేసీఆర్ కంటే మంచిగా పని చేసిండు ఒక రేవంత్ రెడ్డి అని ఒక పేరు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ డెవలప్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే సరే, బీజేపీ తోటి కేసీఆర్ గారు మంచిగా లేరు అనేది మీరు అంటారు. అట్లేం కాదు, ప్రధానమంత్రి గారు కూడా చాలా సందర్భాలలో చెప్పిండు. కేసీఆర్
నీళ్ళ గురించి పనిచేస్తుండు. ఆయన ఇంతవరకు ఇట్లాంటి నేను మనిషిని చూడలేదని ఆయన కూడా ప్రధానమంత్రి కూడా అన్నాడు. అన్నారు. సరే తర్వాత ప్రశంసించారు. రాజకీయాలలో చంద్రబాబు ఆయన దగ్గరైందా, కేసీఆర్ ను దూరం పెట్టిండా, సరే ఏం జరిగిందో మనకు తెలియదు. ఆయన రాగానే జగన్ తీసుకొని పోయిండు, ప్రధానమంత్రిని కలిసిండు, 2 రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలని కోరుకుంటూ చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఆడ అమరావతి కడుతుంటే ప్రధానమంత్రి వస్తే కూడా పోయిండు, కలిసిండు, ఏం కావాలని చేసిండు. సరే కొన్ని రాజకీయాలలో కొంతమంది వెనకకి అని కొన్ని పదాలు ముందుకు తీసుకొచ్చి సరే కేసీఆర్ కలవలేదు అనేది వీళ్ళు క్రియేట్ చేశారు. ఇదేదో పని ఉన్నప్పుడు ఈయనకు సమాచారం ఇవ్వకుండా లేటుగా సమాచారం ఇచ్చి అంటే కావాల్సి వాంటెడ్గా చేసారు అక్కడ. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే దావుసుకు పోయినాం, సరే ఇప్పుడు 23,000 కోట్లు అన్నావు, లాస్ట్ టైం కూడా పోయినప్పుడు 2,70,000 కోట్లు అన్నావు, తీసుకొచ్చినావు, మూసి అన్నావు, డెవలప్మెంట్ అన్నావు, కానీ ఎక్కడ కనిపిస్తలేదు. సేమ్ ఈ గురువు చంద్రబాబు కూడా ఇంత ముందు కూడా విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టి ఇట్నే చేసిండు. చేసినాక విశాఖపట్నంలో మీటింగ్ పెట్టిన 3-4 రోజులకు ఉదుత్ తుఫాన్ వచ్చింది, వచ్చి ఆడ వేసినాన్ని కొట్టుకపోయినాయి. అంటే అట్లా కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో సరే ఇది దక్కన్ పీఠభూమి, దీనికి ఒక మంచి అవకాశం ఉంది, మనం ఏది చేసినా నిలవగలుగుతుంది. అక్కడ లెక్క వరదలు రావు, మనకు వాతావరణ పరిస్థితి కూడా మంచిగా ఇక్కడ ఉన్నది. ఎందుకంటే మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారో వాళ్ళంతా మన తెలంగాణ హైదరాబాద్ లో ఉన్నారు. అది మనకు అదృష్టం. మనకు కుల ఫీలింగ్, మత ఫీలింగ్ అనేది మన దగ్గర తక్కువ. ఎందుకంటే ఏ రాష్ట్రంలో దోస్తానం ఉన్నాము, అందరితో మనం పాల్పంచుకొని అన్ని రాష్ట్రాల్లో సమానం పోటీ పడుతున్నాం. అదే పోటీ పడాలని కోరుకుంటున్నాం తప్ప నువ్వు సరే దావుసు పోయినావు, ఏం చేసినావు, పోయిన రోజే తెల్లారే హరీష్ రావును సిట్టు విచారణని పిలిచారు. ఉదయం 11 పోయాడు, సరే 6 వదిలిపెట్టారు. ఈ 2-3 రోజులు అయిపోయింది. మళ్ళీ ఏమంటే ఈరోజు కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. అంటే నీ ఉద్దేశం ఏంది అంటే అది ఏం జరుగుతుంది దాని గురించి వీళ్ళు ఏం మాట్లాడతారు అనే ఒకటి ఉద్దేశించి నువ్వు ఈరోజు మళ్ళీ నోటీసులు ఇచ్చినావు, రేపు కేటీఆర్ను రమ్మంటున్నావు. సరే వస్తారు వాళ్ళు, విచారణకు హాజరవుతారు. ఆల్రెడీ హరీష్ రావు గారు చెప్పారు, రేపు కేటీఆర్ కూడా పోతాడు. సరే భారతదేశంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ అనేది అది అధికారంలో అధికారులు చూస్తారు. అది ఒక్క టీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ కాదు, పక్కన ఉన్న చంద్రబాబు ఎవరైనా చూస్తారు. అంతే తప్ప ఇది ఉద్దేశపూర్వకంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ముఖ్యమంత్రి పరిధిలో ఉండదని చాలా సార్లు చెప్పిండు. ఇప్పుడు కూడా అవును, ఓన్లీ నీ సంతోషం గురించి ఏదో ఇబ్బంది పెడదామని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నేను ఆమె దావసు పోయినా వీళ్ళేదో మొన్న బొగ్గు జరిగింది, టెండర్లు ఆడికి పోయి లైసెన్స్ తీసుకుంటేనే టెండర్ ఇవ్వాలి. వాళ్ళ బామ్మారికి వచ్చింది కూడా మాట్లాడడం కొంచెం తగ్గించాలి సార్. ఎట్లా ఇప్పుడు ఆయన మాట్లాడింది ఎట్లుంటదంటే, ఇప్పుడు ఈ కేసులో మీరు పీకింది ఏమి లేదు, ఏంది ఈ భాష కూడా కొంచెం ఇబ్బంది కదండి. ఎట్లా ముఖ్యమంత్రిని పట్టుకున్నారు, ఎవరైనా ముఖ్యమంత్రి, ఆయనకి మీరున్నా లేకపోతే కాళేశ్వర శ్రీనివాస్ గారు ఉన్నా, పశుపతి గారు ఉన్నా, ఎవరున్నా మనం తప్పకుండా గౌరవించుకోవాల్సిందే. అంటే ఆ భాషలో కూడా ఇప్పుడు ఈయనతో పోల్చుకుంటే అంత పెద్ద లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు చేశారని మనం చేయకూడదు కదా. మనం ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం, సమస్యల మీద మనం దాని మీద ప్రజల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళందరూ ఇప్పుడున్న ప్రభుత్వం మీద మీరు ఎండగట్టే ప్రయత్నం చేయాలి. కానీ ఈ వ్యక్తిగతంగా ఎందుకు ఎన్ని మాటలండి? బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కోరుకుంటుంది, దాని కొరకే పని చేస్తుంది. కానీ వాంటెడ్ గా ముఖ్యమంత్రి గారు ఇటువంటి పదాలు వాడి వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఆయన పైనప్పుడు వీళ్ళు ఒకటి తట్టుకోలేక వీళ్ళు అంటారు. ఇప్పుడు వాస్తవాలను మాట్లాడితే కేసులు అనేవి పెరగండి, ఒకవేళ అవినీతి జరిగితే వీళ్ళు జైలు పోతారు, ఏమైతే సరే. కానీ ఉద్దేశపూర్వకంగా నువ్వు దావుసు పోయి హరీష్ రావుని పిలిచి ఈయనను పిలిచి అంటే అక్కడ బొగ్గు చూసినావు, ఆర్థిక మంత్రి గాని వీళ్ళంతా మంత్రులు వాళ్ళ వాటాలు కాకుండా హరీష్ రావు గారు ఉదయం 11 గంటల ప్రెస్ మీట్ పెడతా అంటే వాళ్ళకి సడన్ గా నోటీసులు ఇచ్చారు. అంటే నోటీసులు కనీసం ఒక పద్ధతి ఉంటది. ఎవరైనా నోటీస్ ఇస్తే 1 వారం రోజులు 15 రోజులు టైం ఉంటది. అది ఈ రోజు నోటీస్ ఇచ్చి రేపు రమ్మంటే అది ఎక్కడ ఉండదు. నువ్వు ఏ కోర్టులో కూడా మినిమం 15 రోజులు నోటీసులు, అది టైం ఉండాలి, హాజరు కావాలి, మినిమం 15 రోజులు ఉంటది. అంటే సడన్ గా ఇది కరెక్ట్ కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం, అభివృద్ధిని కోరుకుంటున్నాం. కానీ ఇక మరి చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నావా, మరి జగన్ నువ్వు తొక్కాలని ఆయన పని చేస్తూ ఆయన నువ్వు కలిసి పని చేస్తున్నావు, ఒక అర్థం కావట్లేదు. కానీ దీంట్లో కూడా బీజేపీ పార్టీ కొంచెం ఇన్వాల్వ్ అయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళంతా ఉమ్మడి కదండి, వాళ్ళు చంద్రబాబు వాళ్ళ దోస్తులు, కానీ రేవంత్ రెడ్డి అని దోస్తు కాదు కదా, దోస్తా మరి అట్లేం కాదు కదా. మీరే అంటున్నారుగా ఏమంటున్నారు, శిష్యుడు కాబట్టి ఆయన కింద పని చేస్తారు మీరే అంటున్నారు. మేమనేది ఏముంది, ఇప్పుడు అలా ఓటు కేసు కలిసి పని చేస్తున్నారు. అప్పుడు సంగతి చూడండి, ఇప్పుడు కూడా కలిసి పని చేస్తారు అనేది మీరు బాగా తీసుకెళ్ళి ఆయన ప్రవర్తనట్లు ఉన్నది అనేది, ఆయన ప్రవర్తనట్లో ఉన్నది. మనం మాట్లాడుతూ
ఐదవ విషయం ఏమాత్రం ఖమ్మంలో మరి గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే అవునండి కేసీఆర్ ఇప్పుడు గారు కలిసి ఆయన ఏ పనిచేశారా? పార్టీ అనేది ఇప్పుడు జనాలకు అర్థం కావట్లే మొన్న ఖమ్మంలో మాట్లాడుతూ ఉమ్. టీడీపీ పార్టీకి సంబంధం ఏంది ఆ? కేసీఆర్ అంటే టీడీపీ పార్టీని భూస్థాపితం చేసినట్టు ఆయన చేసిన అవసరం ఏముంది అది ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని చేయలేదా కేసీఆర్ గారు టీడీపీ భూస్థాపితం చేయలేదండి తెలంగాణలో ఆటోమేటిక్ ఇప్పుడు కమిషన్ తగ్గినట్టు అది కూడా తగ్గిపోయారు ఆయన కావాలని చేశాడా కావాలని చేయలేదా? జనాలకు అందరికీ తెలుసు అది. ఉద్దేశపూర్వక అరే టీడీపీలో లేడా కేసీఆర్ గారు టీడీపీ పార్టీ లేదు ఫస్ట్ టీడీపీ పార్టీలో Right. కాంగ్రెస్ టీడీపీకి వచ్చిండు Right. అంటే మీరు అనేది ఏంటంటే ఆ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ మాకు అర్థం కావట్లే Right. అంటే ఆయన మర్చిపోతుండు అన్నిట్లో పని చేసిండు కాబట్టి ఆయన మర్చిపోయి టీడీపీని భూస్థాపితం చేసిండు అదే బీఆర్ఎస్ పార్టీ మేము భూస్థాపితం చేయాలి అదే అర్థం ఉందా అది టీడీపీ చేయాలి కాంగ్రెస్ వాళ్ళు చేయరు బీఆర్ఎస్ గద్దెలు కోల్చాలి ఇలాంటి స్టేట్మెంట్ అంటే కావాల్సి అది కరెక్ట్ కాదు అభివృద్ధిలో పోటీ పడాలని మేము కోరుకుంటున్నాం దాన్ని బీజేపీ కోఆపరేట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం రైట్ రైట్ రవికుమార్ గారు ఎస్ రవి గారు చెప్పండి. రవికుమార్ గారు తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతూ ఇప్పటికే దాదాపు 3 సార్లు